ఈరోజు చాలా రోజుల తర్వాత రమణ గారు వచ్చారు. రమణ గారు నమస్కారం. నమస్కారం అండి. సో రమణ గారు నిత్య యవ్వనంలో ఉంటారు చక్కగా. నాకు చిన్నవాళ్ళని చూస్తే కూడా వాళ్ళు అలసిపోయినట్టుగా అనిపిస్తుంది, మిమ్మల్ని చూస్తే ఫ్రెష్గా అనిపిస్తారు నాకు. అంటే ఎప్పుడు వీరీగా ఉండకూడదు. నేను ఎప్పుడు అందుకని మామూలుగా ఈ ఏజ్లో ఉన్న టాపిక్ కాకుండా న్యూ ఏజ్ టాపిక్ మాట్లాడతాం మేము ఈరోజు. అదేంటంటే ఇప్పుడే పుట్టింది అది. మనకి ఊళ్ళో సామెత ఉంది, ఫ్రీగా వస్తే పినాయిలైనా తాగుతారని. అవును, ఇది మన టాపిక్ యొక్క కోర్. చాలామంది తాను కొన్నది తనకు ఫ్రీగా వచ్చింది, అవును, ఈ రెండింటి మధ్యన సఫర్ అవుతూ ఉన్నాడు. సో ఈ ఫ్రీగా వచ్చే దాని పట్ల నియంత్రణ, అది మనకు అవసరమా కాదా అన్న విచక్షణ ఉండదు మనిషికి, ఉండదు. సో ఈరోజు ఈ అంశం గురించి సరదాగా మాట్లాడతాం. మీరు కూడా చెక్ చేసుకోండి, ఏదైతే మీకు ఫ్రీగా వస్తుంది దానికి ఏ రెస్పెక్ట్ ఇస్తున్నాం. మీరు కష్టపడితే వచ్చిందని గూట్లో పెడుతున్నారు, ఫ్రీగా వచ్చిందని తీసి బయట నొక్కుతున్నారు కదా. కాదు కాదు, కొన్ని ఫ్రీగా వస్తున్నాయి కష్టపడకుండానే. ఎగ్జాంపుల్ గాలి, వాటర్, అదే మాట్లాడదాం. యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా నేను 78 years, కానీ నేను ఎప్పుడూ ప్రతి చోట పోయినప్పుడు నా 22 అని మనం పరిచయం చేసుకుంటా. అంటే నా మైండ్లో సెట్ అయిపోయింది. సో అందుకని 22 లాగా చేయాలనే ఉత్సాహం కూడా ఉంది. నేను చెప్పాను కదా, సైకిల్ దొక్కుతుంటా మా కాలనీలో, దూరం పోవాలంటే కార్లో పోతుంటా, డైలీ బ్యాడ్మింటన్ ఆడతా. సో నేను ఆరోగ్యంగా ఉన్నా, ఏ మందులు వాడట్లేదు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. మైండ్ ఫ్రీగా ఉంటే దట్ ప్రొడ్యూసెస్ గుడ్ హెల్త్, గుడ్ హార్మోన్స్. రైట్. అందుకని మీరేదో బాగా తిని ఆరోగ్యం వస్తా అనుకోవద్దు. ఏం తింటారో ఏం తిందరో చాలా దూరం. ఫస్ట్ మైండ్ నిరంతరం పాయిజన్స్ అయింది కానీ కాదు, ఇట్ ఈస్ యాటిట్యూడ్. యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. అంతే. నీ హెల్త్ దేనిపైన ఆధారపడిందంటే నీ యాటిట్యూడ్ పైన. వెదర్ యు ఆర్ కంటెంటెడ్ ఆర్ డిస్కంటెంటెడ్, ఇట్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. తృప్తిగా ఉన్నావా, అసంతృప్తిగా ఉన్నావా. నీకు ఎందుకు అసంతృప్తి? ఫస్ట్ అసంతృప్తి ఎందుకు? ఎవరికైనా ఉన్నది చాలదని, అంతే కదా. అంతే, నా దగ్గర ఉన్నది చాలదు, నాకు ఇంకా ఎక్కువ కావాలా. పోనీ ఎంత వస్తే నీకు సంతృప్తి? పోనీ ఎంత వస్తే నీకు సంతృప్తి? ఇప్పుడు హైదరాబాద్ సగం రాసిస్తే సంతృప్తా? అప్పుడు ఏమంటావు మళ్ళా? అప్పుడు సగం నార్త్ సైడ్ ఇచ్చారు, నాకు ఇంకా కావాలంటావు. మేము ఇంకా ఏం చెప్తామంటే, మా గురూజీ చెప్పే మాట ఏమంటే, అసంతృప్తితో జీవించే ప్రతి వ్యక్తి నేరస్తుడు. యు ఆర్ ఎ క్రిమినల్. కరెక్ట్. యూ హ్యావ్ నో రైట్ టు బి డిస్కంటెంటెడ్. నేను ఏ విషయమైనా యాక్సెప్ట్ చేస్తే కానీ, ఎవరన్నా అన్నీ వండి నాకు మొహం మాడుస్తారు అనుకో, అసలు నాకు నచ్చదంటే ఐ జస్ట్ వాంట్ టు ఎస్కేప్. దేనిని నువ్వు నాశనమైంది, నథింగ్ వేస్ట్ అనేది లేదు ఈ ప్రపంచంలో. వేస్ట్ లేదు, లర్నింగ్ ఉందంతే. అది ఎక్కడ నీకు ఫెయిల్యూర్ అనేది లేదు. కానీ మన మైండ్లో పెద్దవాళ్ళు ఏం చేశారు, నేర్చుకోవడం ఉంది, ఫెయిల్యూర్ లాగా చూపించారు. కరెక్షన్ ఉంది. నువ్వు ఫెయిల్యూర్ అన్నందుకు వాడు ఫెయిల్యూర్ లాగా చూపిస్తున్నాడు. అంతే, ఫెయిల్యూర్ లేదు అసలు. అది ఇది ఒక లర్నింగ్ అని. ఇప్పుడు సక్సెస్, ఫెయిల్యూర్ ఒక ట్యాగ్, లర్నింగ్ ఒక ప్రాసెస్. అంతే, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఎవ్రీ స్టెప్ ఈజ్ ఎ లర్నింగ్. అంతే కదా అని తల్లిదండ్రులు చెప్తే పిల్లలకు ఉత్సాహం పెరుగుతుంది. ఇంకోటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఏం చేస్తారు, రే కష్టపడరా, కష్టపడి జీవించు అంటాడు. కానీ కొందరు అట్లా అనుకోవట్లేదు, ఫ్రీగా వచ్చింది దుబ్బాలనుకుంటారు. అది ఇప్పటికి అయిపోయింది. ఈ మధ్య లాస్ట్కు ఏమైపోయిందంటే, లాస్ట్ 20-30-40 yearsలో పాలిటిక్స్ ఏమైపోయిందంటే, ఫ్రీ అనేదాన్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు. మన హ్యూమన్ మైండ్ కూడా ఏమైందంటే, ఇట్ ఈస్ ఆల్ ప్రోగ్రామ్డ్ లైక్ దట్. ఫ్రీ అనే కొద్దికి నీవు విచక్షణ కోల్పోతున్నావు. అవును, ఫ్రీకే ఓటేస్తున్నావు. దీనివల్ల అల్టిమేట్గా నీకు ఎంత నష్టం జరుగుతుంది నేను చూసుకోవట్లే. ఇప్పుడు వచ్చే కొద్దిగా ఫ్రీ కోసమని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం, దేశాలను నాశనం చేస్తున్నాం. అసలు పాలసీ ఉండట్లేదు, ఒక వాల్యూస్ ఉండట్లేదు. ఫ్రీ కోసమని నువ్వు దేశం నాశనమైనా పర్వాలేదంటే ఎట్లా? అసలు ప్రకృతిలో చాలా విషయాలు ఫ్రీగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వాటర్ కొనుక్కుంటున్నాం, గాలిని కొనుక్కుంటున్నాం. అంటే ప్రకృతి మనకు ఫ్రీగా ఇచ్చిన వస్తువులను కూడా కమర్షియలైజ్ చేసేసాం ఇప్పుడు. అవును, ఎంత డబ్బులు పెట్టుకుంటున్నాం. ఇక ఫ్రీ అనే కాన్సెప్ట్ మైండ్లో ఏముందంటే, ఇట్ ఈస్ ఎ పొల్యూషన్. ఎప్పుడో ఒకసారి నేను ఒక న్యూజిలాండర్ రాశాడు ఇండియా గురించి, ఎంత పెద్ద ఆర్టికల్ రాశాడంటే, ఇదంతా మన మైండ్లో సెట్ అయిపోయింది. బ్రైబింగ్ అనేది ఒకటి, ఫ్రీ అనేది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? గుళ్ళు గోపురాల నుంచి అవుతుంది. దేవుడి దగ్గర పోయి, దేవుడా నువ్వు నాకు ఇది ఇస్తే కానీ నీకు ఇస్తాను అంటున్నావు.
అంటే ఏమవుతుంది, బ్రైబింగ్ అనేది మైండ్లో ఉంది. అవును అవును దేవుడికి కూడా మనం బ్రైబ్ చేస్తున్నాం. నేను నాకు ఇంత వస్తే కన్నా, నాకు లాటరీ వస్తే నీకు నేను ఒక శాతం ఇస్తాను. ఇది న్యాచురల్ అయిపోయింది. ఇప్పుడు ఒక మాట చెప్తా, కాపీ కొట్టడము అనేది ఒకప్పుడు ఏమనుకున్నాము, ఇది ఒక నేరము, లేకపోతే ఇది తప్పు, ఇట్స్ నాట్ ఎ గుడ్ వాల్యూ అని. నౌ దిస్ జనరేషన్ ఇస్ థింకింగ్ దట్ ఈస్ లీగల్ అనుకుంటున్నారు, అది మినిమం అనుకుంటున్నారు. అంతెందుకు మనం సినిమాలన్నిట్లో హీరోల పేర్లు ఏం పెడుతున్నాం బా, పోకిరి, ఇడియట్, దొంగ. నువ్వు అంతెందుకు, మనం ఏం మెసేజ్ ఇచ్చాం దీని ద్వారా? నాకు మర్చిపోయా ఆ సినిమా, ఇది మన అల్లు అర్జున్ సినిమా పెద్ద ఫేమస్ అయిపోయింది చూడు, పుష్ప. అంటే స్మగ్లింగ్ ఈజ్ గుడ్. వాట్ ఈస్ స్మగ్లింగ్ చేస్తేనే లైఫ్ లో ఒక మీనింగ్. హీరోను అసలు అందరు రాస్కిల్స్ అంతా ఒక సినిమా వాల్యూస్ లేకుండా నీవు తెలివిగా ఉండేవాడు గొప్పవాడిగా చూపిస్తావు. అంతెందుకు సూపర్ అని ఒక సినిమా వచ్చింది, ఎవరు, నాగార్జునది. అది కూడా అంతే, దొంగతనం, తెలివిగా దొంగతనం చేయడము అనేది గ్రేట్గా చూపిస్తున్నాం. మరి హీఈస్ ఏ హీరో ఫర్ అవర్ యంగ్ జనరేషన్. మరి చెప్పండి, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మన యంగ్ జనరేషను ఎవరిని మనము ఆదర్శంగా తీసుకోవాలో చెప్పండి. నేను చెప్తున్నా, మేము పిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో పోతే కన్నా ఎటువంటి ఫోటోలు ఉండేవి తెలుసా? ఒక్క నిమిషం, ఇది ఎందుకు నువ్వు మైట్ చెక్ చేసినావు? అసలు చేయలేను, మా మామూలు సౌండ్ని నువ్వు శబ్దంగా నువ్వు చెప్పినావు, రికార్డ్ కావట్లేదు. ఒక్క నిమిషం నువ్వు జస్ట్ శబ్దం రికార్డ్. అంటే 60s 70s ఏ ఇంట్లో పోయినా డ్రాయింగ్ రూమ్లో కొన్ని ఫోటోలు ఉండేటివి. ఎవరు ఉండేవాళ్ళు? బాలగంగాధర్ తిలక్. ఎవరో ఇన్స్పైర్ కాదు, మన స్వాతంత్ర సమర యోధుల ఫోటోలు ఉండేటివి. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల ఫోటోలు ఉండేటివి. కొంతకాలం పోయిన తర్వాత ఏమైందంటే మెల్లగా అవి పక్కకి వెళ్ళిపోయి స్లోలీ మంచి క్రికెటర్లు, ఎవరు, టెండూల్కర్, అప్పుడు కపిల్ దేవ్, లేకపోతే అట్లా వాళ్ళు ఉండేటివి. కొద్ది చోట్ల సరే వాళ్ళు హీరోలుగా ఉండేవాళ్ళు ఆ జనరేషన్కు. ఇంకా కొద్ది రోజులు పోయినాక మన జయేంద్ర సరస్వతి, స్వామీజీలు ఉండేవాళ్ళు. కానీ క్యాలిక్యులేటెడ్గా ఏం చేశారంటే అందరినీ హీరోలను జీరోలు చేశారు. ఇప్పుడు క్రికెట్లో స్కామ్లు వచ్చేసాయి, వాళ్ళందరూ మ్యాచ్ ఫిక్సింగ్లు అయ్యి వాళ్ళందరూ జీరోలు అయిపోయారు. కాబట్టి ఎవరిని తీసుకోలేరు. ఈ జయేంద్ర సరస్వతిని జైల్లో పెట్టారు, ఆ స్వామీజీని జైల్లో పెట్టారు. క్యాలిక్యులేటెడ్గా వాళ్ళలో కొన్ని తప్పులు ఉండొచ్చు, నేను ఎవరిని కానీ ఇట్ ఈజ్ దాన్ని ఏమంటే స్టింగ్ ఆపరేషన్ అని కావాలని కొందరిని పెట్టి వాళ్ళని ఎరగా వేసి వాళ్ళని ప్రూవ్ చేసి, అంటే నెగిటివ్గా చూపించడము. అవును, అంటే ఇప్పుడు కొన్ని రోజులు సినిమా హీరోలు, మళ్ళీ సినిమా హీరోలు కూడా ఏమైపోయింది ఇప్పుడు అంటే ఏమవుతుందంటే యంగ్ జనరేషన్కు ఒక మార్గదర్శనం చూసించే వాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరిని మీరు చెప్పేది, కృష్ణమూర్తి ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒకప్పుడు మనిషి ఎవరినైనా అనుసరించాలి అంటే ఆ మనిషి ఓన్లీ ఎన్లైటెండ్ అయి ఉండాలి. అవును, అంటే బుద్ధుని అనుసరించారు, మహావీరుణ్ణి. కానీ మొట్టమొదటిసారి, ఎందుకంటే రియల్ ఎగ్జిస్టెన్షియల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అవును, కానీ ఇప్పుడు ఏదైతే అబద్ధమో దాన్ని మనం అనుసరిస్తున్నాం. ఇప్పుడు సినిమా హీరో బేసికల్గా అతను నటించింది అంతా రియల్ లైఫ్ కాదు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అంటే తన క్యారెక్టర్ని ఇష్టపడి ఆ క్యారెక్టర్ చేసిన వ్యక్తి మీద ఒక అభిమానం పెంచుకున్నారు. నిజంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా పక్కకు తీసేస్తే అతను మనలాంటి మనిషే, నార్మల్, అందులో తప్పేం లేదు. కానీ మనం హీరో వర్షిప్ అనేది ఎక్కువ. హీరో వర్షిప్ లేకపోతే ఒక సినిమా రిలీజ్ కోసం అని తొక్కిసలాట్లో అంతమంది చచ్చిపోవడం ఏంటి? ఒక క్రికెట్ మ్యాచ్ గెలిస్తే సెలబ్రేషన్ కోసం అని 20-30 మంది తొక్కిసలాట చనిపోవడం ఏంటి? ఇదంతా మ్యాడ్నెస్ కదా, చాలా అన్యూజువల్. అరే న్యాచురల్గా ఉండండి, లెట్ us సెలబ్రేట్ న్యాచురల్లీ. అంతెందుకు లాస్ట్ 2-3 monthsలో లేదా 6 monthsలో ఎవరైతే మన దీంట్లో వాట్సాప్లో కాదు సోషల్ మీడియాలో సడన్గా లక్షల వ్యూవర్స్ వచ్చారంటే ఆల్ ఫేక్. అవును, తప్పు. వాళ్ళు చదువుకున్నది చాలా తక్కువ, ఎక్కువ చదివినట్టు చూపిస్తున్నారు. వాళ్ళ అచీవ్మెంట్ ఏం చేయలేదు, ఏదో అచీవ్మెంట్ చేసినట్టుగా చూపిస్తున్నారు. అంటే మనం దేనికి ఓటేస్తున్నాము? ఫేకరీకి. అంటే సత్యానికి కాకుండా అసత్యానికి పట్టం కడుతున్నాము. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో ఈ ప్రిన్సిపల్ నేను ఫాలో అవుతున్నా. నాకు చాలామంది ఏం చెప్తారంటే యూ షుడ్ హ్యావ్ ఏ స్టూడియో సెటప్. మీరు మాట్లాడుతుంటే ఎంత మంచి గ్రాఫిక్స్ రావాలి. అవును, నేను చెప్పాను, అంటే న్యాచురల్గా ఉండేది నచ్చదు. నేను ఒక అబద్ధాన్ని, ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేస్తే అది నీకు నచ్చింది, లేదా అట్లా 1,00,000 మందికి నచ్చితే దే లైక్ ఇల్యూజన్ ఓన్లీ. అవును, అట్లా కాకుండా నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను. ఇప్పుడు నాకు మాట్లాడుతుంటే దురద వచ్చిందబ్బా,
గోక్కోవడంలో ఏం తప్పు ఉంది? ఏముంది సోకాల్ సభా మర్యాదల పేరు మీద నువ్వు సభ మీద మంచిగా ఉండి మిగతా అంత చోట చెడు చెత్త అన్ని చోట్ల న్యాచురల్ గా ఆర్డినరీగా ఒకసారి సుమ మన యాంకర్ ఉంది కదా, మామిడి పళ్ళు తినడం ఎట్లా అని కెమెరా ముందు కాబట్టి నీట్ గా ఫోర్క్ తీసుకొని ఇట్లా కూర్చి అట్లా కూర్చి తింటుంది. కెమెరా పక్కకు పోతూనే ఈ ఒళ్ళంతా మూతికంతా పూసుకొని పెద్ద మామిడి పండు తీసుకొని తింటుంది. న్యాచురల్ గా ఉండాలా, నటించాలా. అవును అందరికీ ఏమవుతుందంటే నటించడమే ఇంపార్టెన్స్ అయిపోతుంది. అవును, అంటే మన విదేశాల వల్ల ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటగట్టి యోగి వేమన న్యాచురల్గా ఉంటే నచ్చదు మనకు. నచ్చదు. యోగి వేమన లాగా ఎవడైనా ఉంటే వాడిని రాళ్లతో కొడతాం. అదే యోగి వేమన పద్యాలను దాన్ని కోటేసుకొని సూట్ వేసుకొని సభలో మాట్లాడితే వాడికి సన్మానం చేస్తాం. జీసస్ క్రైస్ట్ లాగా ఎవరైనా జీవిస్తే రాళ్లతో కొడతాం. సాయిబాబా లాగా ఎవరైనా జీవిస్తే పిచ్చోడు అంటాం. కానీ దాని గురించి పెద్ద గుళ్ళు కడితే లక్షల కోట్లు ఇస్తాం. జీసస్ క్రైస్ట్ గురించి పెద్ద కోట వేసుకొని సభల్లో చెప్పేవాళ్ళు అట్లా జీవిస్తున్నారా? ఒక్కసారి సీలలు కొట్టుకుంటారా? వాళ్ళలో ఆ క్షమ ప్రేమ అనే గుణం ఉందా? హెల్పింగ్ నేచర్ ఉందా? సరే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఈ భూమి మీద ఏదేది ఫ్రీగా వస్తుంది, ఏదేది ఫ్రీగా రాదు? ప్రకృతి మనకు అన్నీ చాలా ఫ్రీగా ఇచ్చింది. ఏం చెప్తారంటే మనుషులు ఎంతమంది ఉన్నామో అంతమందికి కావలసిన దానికంటే ఎక్కువనే ప్రకృతి ఇస్తుంది ఫ్రీగా, ఎంత అవసరమైతా. కానీ మన గ్రీడ్, మన యొక్క స్వార్థం ఏమైపోయిందంటే అంత నాకే కావాలన్నప్పుడు కొన్ని చోట్ల షార్టేజ్ ఏర్పడుతుంది, కొద్దిమందికి దొరకట్లేదు. నేను స్కూటర్ కొన్నప్పుడు 1986లో రాణిగంజ్కి వెళ్ళి పొద్దున్నే 4 గంటల క్యూలో నిలబడి పొద్దున్న 10 గంటలకు తెరుస్తారు, అప్పటి వరకు క్యూలో ఉండేవాళ్ళు. అప్పుడు ఫిలప్ చేసిస్తే నీకు 2 ఏళ్ల తర్వాత వస్తుంది అని. అంటే లేదు నీకు అప్పుడే కావాలనుకో 2 ఏళ్ల ముందు బుక్ చేసిన వాడికి అలాట్ అయింటుంది, కాచుకొని వాడికి ఎక్స్ట్రాగా ప్రీమియం ఇచ్చి కొనుక్కోవాలి. అట్లుండేది పరిస్థితి. ఇప్పుడు చెట్టు కింద ఒక గొడుగు వేసుకొని కూర్చుంటాడు, నువ్వు వాడికి పోయి నీ నెంబర్ ఇస్తే మీ ఇంటికి వచ్చి నీకు ఏ స్కూటర్ కావాలని ఇస్తాడు, ఏ కారు కావాలని ఇస్తాడు. అంటే ఎంత అభివృద్ధి చెందింది. ఇట్లా అభివృద్ధి చెందాలా, అందరికీ అందుబాటులోకి రావాలా. అందుకని ఆహారం కూడా మనం తింటున్నదంతా కల్తీ ఆహారం అని. న్యాచురల్ ఫుడ్ అంటే ప్రతి చోట మనిషి ఫ్రూట్స్తోనే బతకచ్చు. మ్యాన్ ఈజ్ ఏ ఫ్రూటేరియన్. యూ జస్ట్ ఇమాజిన్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం వరకు వరి పొలాలు కాకుండా అరటి తోటలు, మామిడి తోటలు, కొబ్బరి తోటలు ఊహించుకో. అప్పుడు ఏమవుతాయి? కేరళకు పోతే ఏమంటారు, అయ్యా మా పనస చెట్లు కాయలు పండిపోయి కింద పడి కుళ్ళిపోతున్నాయి, తీసుకోండి ఫ్రీగా అంటున్నారు. అంటే ఎక్కువ పెరిగినప్పుడు ఏమవుతుంది, అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు షార్టేజ్ ఎందుకు అవుతుంది? మనం తినకూడనివి తినిపిస్తున్నారు మన దగ్గర, అన్నిటినీ ఆర్టిఫిషియల్ చేస్తున్నారు. మనము తాగుతున్న పాలు A2 అని తాగే పాలు కూడా ఒరిజినల్ కాదు అని. ఓన్లీ 20% పాలు ఉంటుంది. అంతెందుకు, దేశం అంతా కలిపి ఆవులు, గేదెలు, మేకలు ఇచ్చే పాలు 1,00,000 లీటర్లు అనుకుందాం. మార్కెట్లో 3 లక్షల లీటర్లు సేల్ అవుతుంది రోజు. మిగిలిన ఎక్కడి నుంచి వస్తుంది మనకి తెలుసు, కానీ ఏం చేస్తున్నాము, బానిసలైపోయాం. ఎందుకని? ఈ పబ్లిసిటీకి. సో ద హోల్ కాన్సెప్ట్ ఏమైంది, అర్థమైంది. ఈజ్ నాలెడ్జ్ ఫ్రీ? నాలెడ్జ్ కూడా ఫ్రీ. ఎట్లా అంటే అది ఫ్రీ ఎందుకు కాదు? ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ఆనందంగా అంట, ఆనందం ఫ్రీయా? ఇప్పుడు మీరు చెప్పిన ఒక కాన్సెప్ట్ ఏమంటే ఈ గురువులు కానీ ఆశ్రమాలు కానీ అందరికీ ఇవ్వాలి న్యాచురల్గా. కొన్ని చోట్ల ఏమవుతుందంటే దోచుకునే వాళ్ళు ఉన్నారు. అదే దోచుకునే కాన్సెప్ట్ వచ్చేసింది మనకు. ప్రతిదాన్ని కమర్షియల్ చేసేసాము, ఈజీగా దొరికేదాన్ని కమర్షియల్ చేసాము. ఇంకొక కాన్సెప్ట్ ఏమంటే ఈజీ అంటే వాల్యూ లేదు ప్రజలకు. అవును, ఫ్రీగా ఇస్తానంటే దానికి వాడు తప్పులు పడతాడు, దీంట్లో ఏదో లోపం అనుకుంటాడు. అంతెందుకు, మన మైండ్ సెట్ ఎట్లా అయిందంటే కాస్ట్లీ వస్తువులు అంటే మంచివి, తక్కువ ధర ఉంటే మంచివి కాదు అనే కాన్సెప్ట్ వచ్చేసింది. ఇట్లా న్యాచురల్గా ఉంటే అట్లా కాదు. నువ్వు ఇంత పెద్ద పీఠం వేసుకొని దాని వెనకాల కూర్చున్నావు అనుకో, నువ్వు పెద్ద గురువు అయిపోతావు. మా ఊరు 4 రోజుల్లో బాగా డబ్బున్నాయన పెళ్లి చేసుకోవాల్సిన వయసు వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్తో ఏం చెప్పడం, మనకు సరిపోయినంత డబ్బు ఉంది, అందుకని నేను కట్నం తీసుకోండి డాడీ అంటే, కట్నం తీసుకోకపోతే ఇజ్జత్ పోతుందిరా. లేదు డాడీ, నాకు కొన్ని ఆదర్శాలు ఉంది, నేను వివేకానందుని చదివాను అట్లా. అదే పెళ్లి సంబంధానికి పోయింది, అతని పేరు నవీన్. సంబంధానికి పోతే మా కట్నం గిట్నం ఏమవుద్దంటే అబ్బాయికి ఏమైనా లోపం ఉందా, అది వెంటనే ప్రశ్న వచ్చేస్తుంది. వాడు ఘోరంగా షాక్ తిని డబుల్ చేసిన రేటు ఎంత పడ్డరు ఇట్లా, అదే నన్ను చేసుకో. నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుండే, తమ్మి మంచిగా ఉంటే నాశనం చేస్తారు, అందుకని హృదయంలో మంచిని పెట్టుకో, బయటికి చెడ్డగా నటించాలి లోకంలో.
నాకు ఇష్టం లేదు. చెప్తున్నది సత్యముకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లా, అసత్యమే పాపులర్ అయిపోతుంది. అవును. మరి సత్యాన్ని ఎట్లా తెలుసుకోవాలా? సత్యాన్ని తెలుసుకోవాలంటే సైలెంట్గా ఉండాలా, నీతో పాటు ఉండాలా. ఇప్పుడు యోగా కానీ ధ్యానం కానీ అది వస్తుంది. అది కూడా ఏమీ ఫార్ములైజ్ చేసేసి గీతకి వేసినట్టు మీరు దాని ఒక ఫార్ములాలుగా కాకుండా ఫ్రీగా ఉండాలి. ఆ ఫ్రీగా ఉండటం అంటే కొద్దిమందికి న్యాచురల్గా ఉంటుంది యాటిట్యూడ్, కొద్దిమందికి అవసరం, సాధన అవసరం. నేను చెప్పాను కదా, మనుషులు 3 రకాలుగా ఉంటారండి. ఏమంటే మందాధికారులు, మధ్యాధికారులు, ఉత్తమాధికారులు. ఈ ఉత్తమాధికారులకు వాళ్ళకు ఈజీగా అర్థమైపోతుంది, అయిపోతుంది. వాళ్ళకు ఈ విగ్రహారాధనే అవసరం లేదు. ఈ విగ్రహారాధన మన దేశంలో ఎందుకు అవసరము అంటే వాళ్ళకు అప్పటికి కానీ ఆ కాన్సన్ట్రేషన్ రాదు, ఫోకస్ ఏదో మామూలుగా నేలను చూడరంటే చూడడు వాడు, ఇది చాలా పరమోత్కృష్టమైందంటే అట్లా దృష్టి దానికి వస్తాడు. అంతెందుకు, దీనికి అంతటికి వెనుక ఒకే కాన్సెప్ట్. దాన్ని ఏమంటారంటే నమ్మకం. మీకు చెప్పాను కదా, చంద్రముఖి సినిమాలో వాడికి బాగాలేదు అంటే ఇక్కడ రారా అంటాడు. ఏం చేస్తాడు, న్యూస్ పేపర్ ఒకటి చింపి అలా గోళీ చేసి నోట్లో వేస్తాడు, వాడికి నయమైపోతుంది. అంతే. ఎందుకు? అది మందు కాదు కదా, ఎందుకు నయమైంది? ప్లాసిబో ఎఫెక్ట్. అక్కడ మన గుళ్ళు గోపురాలు కూడా ప్లాసిబో ఎఫెక్ట్. ఒక దేవుడు, ఒక శక్తి ఉంది, అది నీకు నయం అవుతుంది అంటే వాడు ఆ నమ్మకంతో వాడిని నయం చేసుకుంటాడు. ఆ నమ్మకమే వాడిని నయం చేస్తుంది. మీకు డాక్టర్ పైన ఉండే నమ్మకం వల్ల నీకు రోగాలు పోతున్నాయి, కానీ నీవు వాళ్ళు ఇచ్చిన మందు వల్ల కాదు. 50% ఆఫ్ ద మెడిసిన్స్ ఆర్ ఓన్లీ ఫేక్, దే ఆర్ ఓన్లీ డమ్మీ ట్యాబ్లెట్స్. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఒక చాలా సెలబ్రిటీ, మనం ఏం చెప్తామంటే పేరు మళ్ళీ చెప్తా, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళితే, సార్ నా లైఫ్ నిద్రే పట్టట్లేదు, నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని ఒక అరగంట సేపు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు. అంతా రాసుకున్న తర్వాత డాక్టర్ ఏం చెప్పాడంటే, అయ్యా నీకు ఏం ప్రాబ్లమ్స్ లేవు, నువ్వు కాస్త హాయిగా నవ్వుకోవాలా, హ్యాపీగా ఉండాలా. రాజేంద్ర ప్రసాద్ సినిమాలు ఉన్నాయి, అప్పుల అప్పారావు, మహానా పెళ్ళంట, గజేంద్రుడు, అట్లాంటి పోయి చూడన్నట. సరేనప్పా, ఇందుకు నీ పేరు ఏమైందంట? రాజేంద్ర ప్రసాద్ అన్నట్టు. ఇది యాక్చువల్లీ చార్లీ చాప్లిన్ మీద చెప్తారు. అదే నేను పేరు తెలుగు అంటే అర్థమేమి, మనం ఇక్కడి నుంచి చూసి వాళ్ళు చేసే పనులకు నవ్వుతున్నాం. వాడి జీవితంలో ఏముందో మనకేం తెలుసు? తెలియదు. ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎంత బాధలు ఉన్నాయో వాళ్ళ పిల్లల నుంచి. వాళ్ళ బాధలు అవునో కాదో, కానీ వాటి గురించి బాధపడుతున్నాడు. న్యాచురల్, తెలియదు మనకు. అసలు నిజం చెప్పాలంటే ఇదంతా మీరు చెప్పినట్టు ఒక గాజు, ఒక గ్లాస్ హౌస్లో ఉన్నట్టుగా సినీ ఇండస్ట్రీ ఉంది కదా. సినీ ఇండస్ట్రీ ఈజ్ ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ హీరో అండ్ హీరోయిన్ ఓన్లీ. లేదా బ్రహ్మానందం లాంటి ఒక గొప్ప కమేడియన్స్. బట్ వాట్ అబౌట్ ద 90% ఆఫ్ ద అదర్ ఆర్టిస్ట్లో వాళ్ళు కూడా సెలబ్రిటీస్ లాగా కనిపిస్తారు, అంత ఇన్కమ్ ఉండదు, ఆ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేరు. ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడు? ఇట్లా వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఎందుకంటే ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ ఫోకస్ వేరు, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అది మెయింటైన్ చేయలేరు, ఆ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేరు. ఇదంతా ఇమాజినరీ అయిపోతుంది. ఎందుకు? లేకపోతే వాట్ ఈజ్ సో గ్రేట్ అబౌట్ దట్ హీరో? వై ఎ హీరో ఈజ్ పెయిడ్ 300 crores 500 crores ఫర్ ఎ మూవీ? అంత గ్రేట్ హీరోనా? అదే తీసుకోపోతే తక్కువ తీసుకుంటే 100 మంది వచ్చి మాగ్జీ అంటారు. కాదు, అందుకని 1000 కోట్లు. అదే మన సోల్జర్స్ ఉన్నారు, మన దేశాన్ని కాపాడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరిని మనం చేయట్లేదే. వీళ్ళను గ్రేట్ అంటే ఏమని టోటల్గా ఓరియంటేషన్ ఎటుపోతుందంటే అసత్యం అయిపోతుంది. దీన్ని ఎక్కడ ఆపాలా? ఇంతకుముందు ఇది చెప్పారు, మనకు 2 ప్రాబ్లమ్స్, ఒకటి ఫ్రీ అండ్ బ్రైబ్ అని. అవును, బ్రైబ్ అనేది మన మైండ్లో రక్తంలో జీర్ణించుకుపోయింది. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా నేను పోయి పాల ప్యాకెట్ తీసుకురా, చాక్లెట్ కొనిపిస్తా అంటే వాడు పోతున్నాడు. చూడు, క్యారెట్ కానీ లేకపోతే స్టిక్ కానీ వాడిని ఏం చెప్తారు? భయమన్నా పెడతారు, లేకపోతే బ్రైబ్ అనేస్తారు. భయం ఏమని, కొడతాను అని ఒక భయం. రెండోది ఏమని, లాల్చి, నీకు నీ చాక్లెట్ ఇస్తాను, ఐస్ క్రీమ్. కొట్టగలిగే వాడిని కొడుతున్నారు, కొట్టలేని వాడికి మనం అధికారం కదా, డబ్బుతో కొట్టాలి. చిన్నప్పుడు పిల్లల మైండ్లో ఏం పడుతుందంటే వాళ్ళకి శక్తి లేదు, తల్లిదండ్రుల పైన ఆధారపడి ఉంటారు. కాబట్టి వాళ్ళ భయానికి, వాళ్ళు ఇచ్చే లంచానికి అలవాటు పడతారు. పెద్ద అయిన తర్వాత దే టేక్ రివెంజ్ ఆన్ దేర్ పేరెంట్స్. ఎందుకు పేరెంట్స్ను ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు? తాత మనోడు సినిమాలో చూసాం కదా, నువ్వు మా తాతకి ఏం చేసావు, నేను నీకు అదే చేస్తాను. ఎక్సలెంట్. సో కాబట్టి చిన్న తల్లిదండ్రులు అందుకనే పిల్లల్ని ఎట్లా పెంచాలా? ప్రేమతో పెంచాలా, అభిమానంతో పెంచాలా, వాళ్ళకి ఏమి ఇవ్వాలా? కాన్ఫిడెన్స్ ఇవ్వాలా, నమ్మకాన్ని కుదిర్చాలా. యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. థామస్ ఆల్వా ఎడిసన్ మదర్ ఏం చెప్పింది?
లెటర్ రాసి పంపిస్తే మీ వాడు పనికిరాడు మా స్కూల్లో బయట తీసుకెళ్ళి ఉంటే కొడుకు ఏం చెప్పింది తెలిసిన, అరే నువ్వు చాలా తెలివైన వాడట, నీకు అక్కడ వాళ్ళు టీచ్ చేయలేకపోతున్నారు, ఇంకా మంచి స్కూల్కి పంపించమన్నారు అని వాడిని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచిందా లేదా? అట్లా తల్లిదండ్రులు ఎవరిని కూడా కించపరచకుండా యు ఆర్ గ్రేట్, యూ కెన్ డూ ఇట్, నీవు గొప్ప వ్యక్తివి. గురువులు శిష్యులకు ఏం చెప్పాలో తెలుసా? యు ఆర్ గ్రేట్ అని. ఇంతకు ఫ్రీగా ఏదైనా వస్తే తీసుకోవాలా వద్దా? ఇప్పుడు ఫ్రీగా వచ్చిన వస్తువులను తీసుకోవద్దంటే ఒక్కడున్న పరిస్థితి, ఇప్పుడు ఎలక్షన్ ఇట్లా పరిస్థితుల్లో మనం ఏం చెప్పినా వాళ్ళు వినరు. ఒక్కొక్కడు ఏం చెప్తున్నా, వాచ్మెన్ ఉన్నాడు, వైఫ్ సార్ మేము ఓటింగ్ ఉంది పోయి రావాలా, ఒకరోజు 10,000, మాకు ముగ్గురు కలిపి 30,000 వస్తుంది, ఇవన్నీ ఏం పాపుతాం మనం ఇక. అందరు ఇస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఇస్తారో తెలియదు. ఏమవుతుంది, అందరూ ఇప్పుడు అన్ని పార్టీలు పొల్యూట్ అయిపోతున్నాయి, ఒకదాన్ని చూసి ఒకటి. ఇవ్వకపోతే మనం పవర్లో ఉన్నాం, పవర్లో ఉండాలంటే మనం కూడా ఆ పని చేయాలా. మరి ఈరోజు వస్తుంది వాట్సాప్లో, మాకు ఏం ఫ్రీలు వద్దు, ఓన్లీ వైద్యము విద్య మాత్రం ఇవ్వండి అని అంటున్నారు. కానీ ఆ మార్పు ఎప్పుడు రావాలి? మనుషుల్లో మార్పు వస్తే కదా అది వచ్చేది. వాళ్ళు ఫ్రీ అనేది చెప్తే కదా, ఇది ఒక మత్తు అండి, ఫ్రీగా వస్తుంది అంటే అది మత్తులో పడిపోతారు. నువ్వు వాళ్ళని మార్చనే లేము. వాడు కావాలంటే నీకు అగెనిస్ట్గా పనిచేస్తాడు. ఇంకోటి, ప్రాపంచికమైన ఫ్రీగా ఇచ్చినట్టు వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అంతర్గతంగా. అవును, ప్రకృతిపరమైన అందరికి ఫ్రీగా ఉన్నాయి, ఫ్రీగా ఉన్న అవి కూడా కాస్ట్లీ అయిపోయినాయి, దానికి ఛార్జ్ చేస్తున్నారు. అవునవును, నీళ్లు మనం కొనుక్కుంటున్నామే ఇప్పుడు. అవును, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. కాదు, మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చే నీళ్లు ఆరోగ్యానికి మంచివే. మనుషులు ఫస్ట్ ఏమంటారు, ఎట్లొచ్చింది ఇది, మన ఫస్ట్ ఏమో మామూలు వాటర్ కాస్త తర్వాత ఏం వాటర్ అన్నారు, మినరల్ వాటర్ కాస్త ప్యూరిఫైడ్ మినరల్ వాటర్, తర్వాత గంగా జలముతో స్పృశించిన మళ్ళీ నెక్స్ట్ ఒకటి వచ్చింది. ఆ తర్వాత ఏమంటారు, ఏదో H2O+ అని ఇట్లా మంచి గట్టి ప్యాకెట్, మామూలు రూపాయి ప్యాకెట్ కాస్త ₹3 పెడితే అది కొనుక్కొని తాగిర్రు. ఇప్పుడు ఎట్లయితే మనుషులను విభజించారో అన్ని రకాలుగా నీళ్ళని విభజించారు. విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు తాగే pH వాటర్, తర్వాత ఆల్కలైన్ వాటర్, తర్వాత RO, డబుల్ ప్యూరిఫైడ్, హిమాలయన్ ప్యూరిఫైడ్, అన్ని వాళ్ళు మన నీళ్ళు తాగుతలేం, కాన్సెప్ట్ తాగుతున్నాం. ఆల్పైన్ అది లేదు, ఆల్కలైన్, అసిడిక్ ఆల్కలైన్. ఇప్పుడు ఆయన ప్రకృతి వనం ప్రసాద్ అక్కడికి వెళ్ళాను నేను. ఆయన ఏం చేస్తున్నాడు, మిద్ది పైన పడిన వర్షాన్ని అంతా ఓ పైపులో తీసుకెళ్ళి సున్నపురాయి, బొగ్గు, ఇసుక అది ఇది చేసి కింద భూమి లోపల ఒక 4,000 లీటర్ల ట్యాంక్ కట్టేశాడు. దాంట్లో స్టోర్ ఉంటుంది, అదే తాగుతుంటాడు అంతే. అది దాంట్లో అంతెందుకు, కిన్లే వాటర్ కొనండి, ఒక గ్లాసులో పోయండి, ఎలక్ట్రీషియన్ పిలిచి పాజిటివ్ నెగిటివ్ పెడితే బల్బు వెలుగుతుందో చూడండి. సింపుల్ టెస్ట్, బల్బు వెలగదు. ఎందుకు? దాంట్లో మినరల్స్ లేవు. మినరల్ వాటర్ అని మనము డీమినరలైజ్డ్ వాటర్ తాగుతున్నాము. అదే కనుక మున్సిపాలిటీ వాటర్ తాగితే మనం ఆరోగ్యంగా ఉంటాము. సింపుల్, అంతే, కరెక్ట్. ప్రతి ఇంట్లోనే ఇప్పుడు అసలు ప్రతి దాంట్లో అనుమానం క్రియేట్ చేసి వచ్చారు మనకు. నాకు లేదనుకో, నిన్న ఒక ఆమె చెప్తోంది, నేను ఆమె 80 ఏళ్ళు 90 ఏళ్ళు పైన, అస్సలు డయాబెటీస్ అనేది రోగమే లేదు. అది డయాబెటీస్ ఉంది అని మన ఇండియాలో కోట్ల రూపాయలు, నేను కూడా మెట్ఫార్మిన్ అని అదని ఇన్సులిన్ అని వేసుకున్నాను, ఏమీ వాడాల్సిన పని లేదు, ఇదంతా పెద్ద బిజినెస్. సో తినాల్సింది సరిగ్గా తిని ఉంటే న్యాచురల్గా ఉంటే ఎలాంటి నీ అంతకు నువ్వే డాక్టరు. 95% ఆఫ్ ద డిసీజెస్ యూ కెన్ క్యూర్ విత్ యువర్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ కిచెన్. సరే, ఇంకో ప్రశ్న, మనం ఎవరికన్నా ఫ్రీ ఇవ్వాల్సి వస్తే ఏమి ఇవ్వాలి? ఏదైనా కానీ ఫ్రీ ఇవ్వాల్సి వస్తే కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియకుండా, గుప్తదానం అంటారు. ఓకే, దానం ఇచ్చేవాడు కాదు గొప్ప, నేను అట్లయినా సరే తీసుకున్నవాడు. అదేమో ఎట్లా ఇవ్వాలో చెప్తున్నారు, నేను అడుగుతున్నది ఏమి ఇవ్వాలి. ఏముంటే నీకు అంటే ఎగ్జాంపుల్ మీరు ఇస్తే ఏమి ఇస్తారు? ఫ్రీగా ఏమైనా ఇవ్వచ్చు, ఎనీథింగ్ స్పెసిఫిక్. సేవ ఇవ్వచ్చు, సేవ చేయొచ్చు, అంటే వస్తువే అక్కర్లేదు, టైం ఇవ్వచ్చు, నాలెడ్జ్ ఇవ్వచ్చు, సేవ చేయొచ్చు. మనం అంటున్నాము కానీ సేవ ఏదో షో కోసం, ఫోటోల కోసం. మేము ప్రోగ్రామ్ అయినప్పుడల్లా క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా అని చేస్తాం. మొన్న వెళ్ళాం కదా రామేశ్వరంలో, ఒక అరగంట సేపు ఆ బీచ్లో కొన్ని ప్లాస్టిక్ బాటిల్లో వేసాం. అది ఒక అరగంట చేస్తే ఏమైంది? ఏమీ కాదు. అంటే ఏదో మాకు అంత సంతృప్తి అనమాట, మేము ఏదో చేసాము అని. లేకపోతే ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏదో అంతెందుకు 96లో మేము ఇక్కడ ఇది ఇమ్మన్నాం, ఏమండి మేము క్లీన్ ఇండియా చేస్తామని. వాళ్ళు ఏమన్నారంటే ట్యాంక్ బండ్ అంతా ఖాళీగా ఉంది, పెయింట్ చేయండి అన్నారు. 3 డేస్లో మేము మొత్తం ట్యాంక్ బండ్ మాకు కంప్లీట్ మా గ్రూప్ వాళ్ళము ఫ్రీగా చేసాం. ఆ కాంట్రాక్టర్ మా దగ్గర వచ్చి పోట్లాడాడు, ఏం సార్ మీరు ఎందుకు చేస్తున్నారు అంతని. అరే మేము ఏదో సేవా కార్యక్రమం. జస్ట్ ఇమాజిన్ 4 కిలోమీటర్ల డిస్టెన్సు, ఆ జీబ్రా క్రాసింగ్స్, ఆ పక్కనున్న ఆ సిల్వర్ పెయింటు, విగ్రహాలు, మా గురూజీ వేస్తున్న ఫోటోలు కూడా ఉన్నాయి.
ఫ్రీగా. ఎవరికైనా కాంట్రాక్ట్ 20 లక్షలు ఉంటుంది అది. అట్లా మనం సేవా కార్యక్రమాలు చేయొచ్చు. కానీ సేవ చేసినప్పుడు నేను సేవ చేశాను అని మళ్ళీ పబ్లిసిటీ చేసుకోవటం కానీ సో అందుకని ఎట్లుండాలా, గుప్త దానం అంటారు. ఎవరికైనా ఇవ్వాలా, ఏది ఇవ్వాలా, బెస్ట్ ఇవ్వాలా, మంచివి ఇవ్వాలా, చిరిగిపోయినవి పనికిరానివి నువ్వు వాడనివి కాదు, మంచివి ఇవ్వాలా. ఇచ్చిన తరువాత వాడి పాదాలకు నువ్వు నమస్కారం పెట్టుకోవాలి. నీకు ఇచ్చిన వాడు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, అంతేగాని నేను గొప్ప వాడు నాకు నమస్కారం పెట్టాలా, నన్ను గుర్తుపెట్టుకోవాలని కోరుకోకూడదు. అట్లుండాలా. అది మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం. అది మనకున్న కొన్ని స్టోరీస్లో ఏమున్నాయంటే, ఎవడో ఆకలితో చెట్టు కింద ఉన్నాడట, వాడు చాలా ఆకలితో ఉన్నాడని పైన పక్షి ఏమి ఆలోచించిందంటే వాడికి ఆహారం అవుదామని వాడు వేసుకున్న మంటలో తనే పడి చచ్చిపోయిందంట, వాడికి ఆహారం కావటం కోసం. అంటే తనను తాను సాక్రిఫైస్ అంతెందుకు మనం చెప్పిన కర్ణుడి గురించి కానీ వీళ్ళందరూ ఏం చేశారో, తమకు నష్టమైనా సరే ఇది కానీ ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే ప్రపంచం ఎట్లుంటుంది. ఏమంటారంటే భారతదేశంలో మనం గన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ జీవిస్తే ప్రపంచంలో ఉన్న దేశాలందరూ స్వర్గానికి పోవాలంటే ఇండియాకు పోవాలని ఇండియాకు వస్తారట. అది కరెక్ట్ డెఫినేషన్. మనం అట్లా జీవించట్లే. ఎందుకు? మనకు ఆ మూలాలు కట్ చేశారు. మనల్ని మనము అసహించుకునేటట్టుగా మన పాఠ్యాంశాలను తయారు చేశారు. వాళ్ళు గొప్పవాళ్ళు ఏమని మొత్తం అంతా ఎవరిది? మన గొప్ప రాజుల చరిత్రలు, గొప్ప రాణులు, వీళ్ళ చరిత్రలు లేవు. మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళను గొప్పవాళ్ళు అంటే ఏమని మనల్ని మనం కించపరుచుకుంటాం. మనం చేతకాని వాళ్ళము చాలా ఏళ్ళు మనం. అంతే కదా. ఇప్పుడు చిన్న విషయం అది చరిత్ర ఎందుకు ఇంట్లో ఇంత హెల్ప్ చేస్తారు, వాళ్ళని తలుచుకోరు. అవును, ఆ హీరోలను తలుచుకోరు. అది ఏందో అది మనకేమైపోయింది, హీరోలు అంటే ఇట్లా వేసుకుంటారు. అట్లా ఏంది అదంతా ఒళ్ళంతా ఏంటి, ఆ కల్చర్ ఏంది అది అంతెందుకు. ఇప్పుడు జరుగుతున్న లేటెస్ట్ డెవలప్మెంట్, అరే దేశము నువ్వు ఏమన్నా అడుగు, ప్రొటెస్ట్ చేయవద్దనిలా. అరే దేశానికి అగెనిస్ట్గానా? దేశం ఎటుపోతుంది? దేశం మనం ప్రపంచంలో అసలు ప్రాపర్టీని నాశనం చేయడం. ఇప్పుడు ప్రొటెస్ట్కి బూతులకి ఏం సంబంధం? ప్రొటెస్ట్కి ఒక కారు ఇట్లా ఉల్టా పల్టా వేస్తే అంటే వాడి ఫ్రస్ట్రేషన్, అది వాడికి ప్రొటెస్ట్తో అసలు ఏ సంబంధమే లేని ఒక ప్రాపర్టీని పాడు చేసి తగలబెట్టేసి నువ్వు ఏం ప్రొటెస్ట్ చేస్తున్నావు? దేశానికి నాశనం చేస్తున్నట్టే కదా. నువ్వు అక్కడి నుంచి రాముడినో కృష్ణుడినో తిడితే దానికి ఏం సంబంధము? నువ్వు అడుగుతున్న సబ్జెక్ట్ ఏంటి, దాని గురించి మాట్లాడు. అది కాకుండా దానికి అంత ప్రొటెస్ట్ అక్కర్లే. కానీ ఇక్కడ వేరే మనసులో ఏదో ఇది ఎట్లా ఉందంటే, మన అత్త కోడల విషయంలో ఉంటుంది, లోపల ఏదో పెట్టుకొని అత్త ఏదో సాధించడం. అవును, అట్లా కదా అయిపోయింది. దీనంతా కారణం ఏమంటే మన యూత్కు సరైన అవగాహన, వాల్యూసు అదే చిన్నప్పుడే మొదటి 8 ఏళ్ల లోపల 10 ఏళ్ల లోపల తల్లిదండ్రులు పిల్లలలో సత్యము పట్ల, న్యాయము, ధర్మం పట్ల ఫిక్స్డ్ స్ట్రాంగ్ ఒపీనియన్స్ వాళ్ళ మైండ్లో పడాలి. అందుకనే చెప్తాం మనం, ఎవరు గర్భంలోనే నేర్చుకున్న ప్రహ్లాదుడు, అభిమన్యుడు, అష్టావక్రుడు వీళ్ళందరూ ఎందుకు అంత స్ట్రాంగ్ పర్సన్స్ అయ్యారో తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేర్చుకున్నారు, వాల్యూస్ నేర్చుకున్నారు. సో దట్ వాల్యూస్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్. అది లేదు. ఇప్పుడు పిల్లలు కనడము అనేది ఒక మెకానికల్గా చూస్తున్నాం. అదే అన్ని జంతువుల్లాగా మనం కూడా కంటున్నాం అని. అట్లా కాదు. హ్యూమన్ ఎవల్యూషన్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. హ్యూమన్ అసలు వీళ్ళ గ్రోత్ ఎట్లుండాలంటే అప్బ్రింగింగ్ ఉండాలి. చూడండి, చిన్నపిల్లలు తల్లిదండ్రులను 16 ఏళ్ల వరకు తల్లిదండ్రులను దేవతల్లాగా చూస్తారు. అది దేవుడిచ్చిన వరం. 16 ఏళ్ల తర్వాత కూడా తల్లిదండ్రులను దేవతలుగా చూడగలిగితే ఆ తల్లిదండ్రులు నిజమైన కరెక్ట్గా తల్లిదండ్రులు. అంటే పిల్లలకు రియల్గా ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక గైడ్ లాగా మంచి మార్గదర్శనం చేసి ఉంటే వాళ్ళు తల్లిదండ్రులను దేవుళ్ళలాగా. ఇప్పుడు లేదు, దే ఆర్ హేటింగ్. తల్లిదండ్రులను హేట్ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు కాబట్టి. బయట పక్క ఉండే అట్రాక్షన్స్ ఎట్లున్నాయంటే తల్లిదండ్రుల కంటే ఆ బయట అట్రాక్షన్స్ ఉన్నాయి. క్లబ్స్, అసలు వాల్యూసే లేకుండా పోయింది. అవును, అసలు ఆ ప్రేమ, అభిమానం అనేది లేదు. యూత్ అనేది ఏమైపోయింది, మిస్గైడెడ్ అయిపోతుంది. ఇట్ ఈస్ టైమ్ వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ వాల్యూ సిస్టమ్. ప్రజలకు ఓకే. ఇప్పుడు ఒకవేళ ఫ్రీ అడ్వైజ్ అంటాం కదా, అడ్వైజ్ అని ఇవ్వచ్చు, ఫ్రీగా అడ్వైజ్ ఇవ్వచ్చు, ఇవ్వాలా, ఫ్రీ అడ్వైజ్ ఇవ్వాలా.
అడగకుండా ఇస్తే దానికి వాల్యూ ఉండదు. అదే నేను అంటున్నది, అంటే అడ్వైజ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాగా ఉండాలి, రిక్వైర్మెంట్. కానీ ఒక నిర్మాణ శతకం బుక్ తీసుకురా. ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని చోట్ల పెద్దవాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది పబ్లిక్లో ఉన్న కనీసం అదేమో ఫర్ ద పబ్లిక్ గుడ్, అంటే ఒక పర్సన్ కి కాకుండా సమాజానికి ఇవ్వడం వేరు. ఇప్పుడు చెత్త వేయకండి అన్న సూచన, అడ్వైజ్ అనేది స్పెసిఫిక్ పర్సన్ కు ఉంటుంది. అవును, ఇప్పుడు మనం పరిశుభ్రత, జనరల్ హెల్త్, మన చుట్టూ పరిశుభ్రత పచ్చదనము అని చెప్తున్నామే కానీ ఎక్కడుంది పరిశుభ్రత? ఎందుకు మనం ఎక్కడ చూసినా ప్రతి పుణ్యక్షేత్రానికి వెళ్తే నేను చూసి వస్తున్నా, ఏంటి కుప్పలు కుప్పలుగా ప్లాస్టిక్ బాటిల్స్ ఆడ పడేస్తే ఏమని అర్థం? నువ్వు వెళ్తున్నదేంటి, నువ్వు చేస్తున్నదేంటి? అదేదో మైహర్ అని మా మధ్యప్రదేశ్లో ఉంటుంది, అది శక్తిపీఠం అట, కొండపైన ఉంది. అరే అట్లా పోతున్నాం క్యూలో, ఎక్కడ చూసినా బాటిల్స్, ఎక్కడ చూసినా బాటిల్స్. అంతెందుకు మన ఉస్మాన్ సాగర్ దగ్గర కొత్తగా ఒకటి పెట్టారు ఇప్పుడు, ఎకో పార్క్ అని. నేను ఒకరోజు అనుకున్నా మేమందరూ వెళ్ళి ఒకరోజు వాలంటీర్ సర్వీస్ చేద్దాము. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాగా ఉంది, చుట్టూరు ఎక్కడ చూసినా బాటిల్స్ ఉన్నాయి. ఒకరోజు వెళ్ళి దిగి మొత్తం అన్నీ ఖాళీ చేద్దామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మనం అవన్నిటిని ఒక చోట వేయకుండా ఎక్కడ పడితే అట్లా లిటర్ చేస్తుంటే, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ అయితే ఏం మన అవేర్నెస్? చదువు అంతా ఎక్కడికి పోయింది మనం? మరి ఏం చేయాలి? ఆ ఇండోర్ అనేది ఇండియాలోనే క్లీనెస్ట్ సిటీ అని వచ్చింది. వై నాట్ అదర్ సిటీస్ కూడా మనం ఎందుకు అట్లా ఉండలేకపోతున్నాం? ఆ క్లీన్లీనెస్ ఎందుకు ఉండట్లేకపోతుంది? సింపుల్. ఇదంతా ఏమన్నా ఎవరన్నా మోసం చేస్తున్నామా? అయ్యా న్యాచురల్గా హాయిగా ఫ్రీగా ఉండండి, సత్యవంతంగా ఉండండి. ఇది కదా మనం నేర్పించాల్సింది. అట్లుంటే అట్లా వస్తే అట్లుంటే బోర్ వస్తుంది, కొట్లాడుకొని పీకులాడుకుంటేనే మజా వస్తుంది. అందుకని అట్లుంటున్నారు. అందరికి ఏమవుతుందంటే వీ వాంట్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, న్యాచురల్గా కాదు అన్యాచురల్ కావాలి. అంతే, ప్రకృతి కాదు మనకు. ఇట్లా గ్రీన్, అదే చెప్తే కదా టోటో చాన్, విన్నారా పేరు? వినలేదు. జాపనీస్ ఒక నావల్ అది, టోటో చాన్ అని. టోటో చాన్. దాంట్లో ఒక టీచర్ ఉన్న టేబుల్ పైన ఒక ప్లాస్టిక్తో చేసిన మొక్క తీసుకొచ్చి ఆడపెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది బ్రాంచెస్, లీవ్స్. కానీ ఆమె ఏం చేస్తుందంటే ఒక అమ్మాయి కిటికీల నుంచి బయట చూస్తుందట. ఇప్పుడు నువ్వు టీచర్ అయితే ఏం చేస్తావు? అమ్మాయిని వలగొట్టి కాదు, ఎప్పుడు ఈ ముద్దు పిల్ల ఎప్పుడు క్లాస్లో ఉండదు, ఎక్కడ బయట ఉంటుందని. అక్కడ పోయి చూస్తే ఆ అమ్మాయి ఏం చూస్తుంది? నిజమైన చెట్టు చూస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి తెలివైందా లేకపోతే మూర్ఖురాలా? అట్లా తర్వాత ఆమె చాలా గ్రేట్ అయిందంట. నేను పుస్తకం చదవాలా, టోటో చాన్ ప్లీజ్, ఎందుకంటే మీరు చదువుతారు, ఓపిక ఉంది. అది రాసుకునే నాకు జపనీస్ టైటిల్ నచ్చుతాయి, ఇకిగై అని, మోందో. అట్లనే దీని గురించి ఇంకోటి ఏం చెప్పారంటే, చూడు మన అందరూ మీరున్నారు లేడీస్, మ్యాచింగ్ సెంటర్కి వెళ్తారు కదా, ఒక ఏదో కొన్నారు, ఫాల్ కావాలా, ఒక దానికి సంబంధించినటువంటి పాసిబుల్ కలర్స్ ఎన్ని ఉంటాయి మ్యాక్సిమం? అంటే నువ్వు ఎన్ని డిస్టింగ్విష్ చేయగలవు? పచ్చదనంలో ఎన్ని పచ్చలు నువ్వు? 5-6 కదా. ఆ జాపనీస్లో ఒక ఫార్మర్ ఉన్నాడట, హీ కెన్ డిస్టింగ్విష్ బిట్వీన్ 300 గ్రీన్ కలర్స్. గ్రీన్లో 300 రకాల గ్రేడ్స్ని గుర్తి, అంత క్లారిటీ ఉంది చూడ్డం. సో అది ప్రకృతిలో ఉంటే, ఇఫ్ యూ డెవలప్ యువర్ 5 సెన్సెస్, కళ్ళు, చెవులు, ముక్కు, ఇవన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంటే యు ఆర్ 100% హెల్దీ. దెన్ ద 6th సెన్స్ విల్ డెవలప్. ఇఫ్ యూ డెవలప్ ఆల్ ద 5 సెన్సెస్, 6th సెన్స్ విల్ డెవలప్. వాట్ ఈజ్ 6th సెన్స్? 6th సెన్స్ అంటే ఏమంటాము? ఇంట్యూషన్. పిల్లలు ఎందుకు అంత న్యాచురల్గా ఉంటారు? పిల్లల మాటలు దేవుడి మాట అంటాం, పిల్లలు చెప్పింది జరుగుతుందంటారు. ఎందుకు? వాళ్ళకి ఇంట్యూషన్ ఉంది. ఎన్నోసార్లు మనం చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద యాక్సిడెంట్, అమ్మ నాన్న చచ్చిపోయింటారు, ఆ చిన్న బిడ్డ బతుకుంటుంది అక్కడ. ఆ యాక్సిడెంట్లో అసలు వేరు బతికే అవకాశమే లేదు. చిన్నపిల్లలు రిజిడ్ గా ఉండదు, అలాంగ్ విత్ ద ఫ్లో వెళ్ళి అట్లా కూర్చుంటారు అంతే. చాలా కాలం క్రితము మా బంధువులు భార్య భర్త ఇద్దరు చిన్న బిడ్డను వాళ్ళు పెట్టుకొని ఆ అమీర్పేట ఏరియాలో వచ్చి బైక్లో నిలబడి ఉన్నారు. కూర్చోండి. సడన్గా ఏమైందంటే రెడ్ ఇదైతూనే గ్రీన్ లైట్ ఒకరు సడన్గా వచ్చేసి వీళ్ళని గుద్దేశాడు. గుద్దితే ఆ పిల్లవాడు ఎగిరిపోయి అటు పోతున్న ఆడియన్స్ ఎవరో పట్టుకున్నారు. వీళ్ళిద్దరికి భార్యాభర్తలకు బాగా దెబ్బలు తగిలాయి. చిన్న బిడ్డను వేరే వాళ్ళు పట్టుకున్నారు. అంటే అదొక న్యాచురల్ జస్టిస్. ప్రకృతి సహజంగానే కొన్ని వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు, ప్రకృతి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు? ప్యూర్గా ఉన్నారు కాబట్టి. సింపుల్, దట్స్ ఆల్. అంతే. ఏదేమైనా ఫ్రీ అనేదాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత బ్రైబరీకి లొంగొద్దు. ఫ్రీ కోసమని పరిగెట్టకూడదు.
ఫ్రీ కోసము దాని కోసమని పూర్తిగా బానిసలు అయిపోకూడదు. దాన్ని ఒక విచక్షణ జ్ఞానంతో ఉపయోగించుకోవాలి. సో ఇది రమణ గారితో ఒక ఆసక్తికర కాన్వర్జేషన్.